కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో తమిళ భక్తులు భక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. స్థానిక జమ్మచెట్టు వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు భక్తులు ఒంటికి సురాలు గుచ్చుకుని రథాన్ని లాగారు. ఆలయం చేరుకున్న తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్థూలాలు తొలగించుకున్నారు. సనాతన ధర్మంలో వీరభావాన్ని తమిళ ప్రజలు ప్రదర్శించారు. దేవతపై ఉన్న అపార ప్రేమ కనబరిచారు. పిల్లలు లేని వారికి సంతానం లభిస్తుందని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. మనము కావళ్ళు మోసుకొని గుడి వరకు స్వామి ఆయన యాత్ర జరిపిస్తాం స్వామి. విదేశం నిత్యానంద స్వామి ఆశీస్సులతో గత 40 సంవత్సరాలుగా ఆయన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి. ఆయన పెళ్లి కాని వానికి పెళ్లిళ్ళు, పిల్లలు కాని పిల్లలు, స్వామి అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించే తండ్రి ఆయన. పళనిలో ఇదే రోజు పంగుని ఉత్తరమంటారు స్వామి. ఇక్కడ ఉత్తర పాలన అక్కడ స్వామి కావళ్ళతో అక్కడ రథ వైభోగం స్వామి. ఈరోజు బంగారు రథం నడిపిస్తారు అక్కడ. అదే యథావిధిగా మన ఎమ్మెనూరులో మన సుబ్రహ్మణ్య స్వామికి మేము గత 48 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి ఈరోజు తారకాసురుని సంహరించిన రోజు ఆయనకి మోక్షాన్ని ప్రవహించాడు కదా స్వామి రాక్షసునికి. అదే మేము ఆ శూలం పడుతుంటే పాపాలు తెలుసో తెలియజేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి. అస్త్రాలు వేస్తాం కదా స్వామి, శూలాలు గుచ్చుకుంటాము స్వామి. చీమ కుట్టినంత కూడా అనిపించదు స్వామి. చీమ కుట్టే మనకి బాధ కలుగుతుంది, అంతా కూడా ఏం అనిపించదు స్వామి ఆశీర్వాదంతో. ఆ విభూతి పెడతాం కదా స్వామి. స్వామి విభూతి పెట్టగానే ఏమి రక్తమూ రాదు స్వామి. చేసుకుంటే పోతాం స్వామి. ఇంతకుముందు మా నాన్నమ్మ, మా నాయన, ఇప్పుడు మేము స్వామి. మా తర్వాత మా ఆయనకు బాగుంది నడిపిస్తాం అన్నట్టుగా స్వామి కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్య స్వామి అరోగర, వేలుమురుగా అని అంటారు, పల్లిమలై ఆండవ అంటారు. తమిళనాడు నుంచి వచ్చి మన కోసం దర్శనం ఇస్తున్నాడు స్వామి. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. కుజ దోషం, రాహుకేతు దోషం అన్ని బాగా నెరవేరుతుంది స్వామికి. అందరూ దర్శనం చేసుకోవాలి, అందరు రావాలని మొక్కుకుంటున్నాం. స్వామి బాగా అందరినీ కరుణించి చూస్తున్నాడు. అనిపించదు స్వామి, ఏమనిపించదు. ఇప్పుడు కూడా శూలాలు గుచ్చుకుంటున్నారు, ఏమనిపించదు. మీరే చూస్తున్నారు కదా, ఎంత నొప్పి ఉన్నా అసలు నొప్పి ఉండదు. మేము కూడా గుచ్చుకుంటాము, ఏమి ఉండదు. కానీ దేవుడు కరుణించాడు కాబట్టి ఏది మనకి మంచిగా జరగాలి, ఎంత మంచిగా జరగాలి అని కోరుకుంటున్నాం సార్. రోజులు దీక్ష తీసుకుంటాం స్వామి. మేము మాల వేసుకొని 11 రోజులు తీసుకొని చేసుకుంటాం సార్. 48 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం స్వామి. మా అబ్బాయికి చెప్పకూడదో తెలీదు, నాకు ఏడుపు వస్తుంది. గాజులు తినే ప్రాజెక్ట్ లో నా కొడుకుని నరికినారు, అందరికీ తెలుసది. అరోగర ఆ రోజు మంగళవారం. స్వామి నువ్వు ఉన్నావు, మా కోసం ఉన్నావని అనుకుంటున్నాం. అది జరిగింది మాకు. స్వామి కాపాడాడు మా కొడుకుని. బాగున్నాడు మా అబ్బాయి. స్వామి బాగున్నారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ స్వామి బాగా పెట్టుకున్నందుకే ఉన్నాము స్వామి. ఇంతకన్నా ఏం చెప్పలేదు. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి మా కావులతోనూ సత్యవేలం రథాసనంలో ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసము అస్త్రాలు వేసుకోవడము, రథోత్సవం జరపడము, పెళ్లి కాలంకి పెళ్లి కావడము, పిల్లలు కాలం పెళ్లి సంతానం ముఖ్యం కాదు. వాళ్ళ మొక్కుబడి కోసం ఎవరు నిర్ణయం లేదు. వాళ్ళ మొక్కుబడి కోసం దేవుడికి వాళ్ళ రథాసనాలతో బయలుదేరు. 42 సంవత్సరాల్లో 1984 నుండి స్థాపన అయింది. ఏ మొక్కలే శివం కొరుకున్నట్టు కానీ లేదా భగవంతుడి శివం కొరుకున్నట్టు కానీ ఎవరేం లేదు. మొక్కల కోసం వాళ్ళ మొక్కబడి కోసం వాళ్ళే వేయించుకుంటున్నారు దేవునికి సన్నిధికి. భక్తి మార్గం కోసం వాళ్ళు వేయించుకుంటారు వాళ్ళ భక్తికి. ఇక్కడ మన ఎమ్మెనూరు టౌన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ అంతా వచ్చేది. అది ఎవరు నీడేమో వాళ్ళు ఉంటే వాళ్ళే తీసుకొని వేయించుకుంటారు. మొక్కమాటి వాళ్ళే, ఎవరికి ఆటంకం ఏం లేదు. వాళ్ళ మొక్కబడికే వాళ్ళే వేయించుకుంటారు. ఊరు ప్రాబ్లం లేదు.